హాయ్ అందరికీ ఈరోజు వంకాయ పచ్చిపులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం. దీన్ని వంకాయ బజ్జీ అని కూడా అంటారు. 3 వంకాయలు తీసుకొని పైన ఆయిల్ పూసుకొని స్టవ్ పైన ఇలా అన్ని వైపులా కాలేటట్టు కాల్చుకొని వాటర్లో వేసుకొని పైన పొట్టు తీసేసుకోవాలి. అలాగే తొడిమలు కూడా తీసేసుకొని ఒక బౌల్లోకి పెట్టుకొని ఇలా మెత్తగా నలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియను, సన్నగా కట్ చేసుకున్న 7-8 పచ్చిమిరపకాయలు, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు, 2 స్పూన్స్ బెల్లం వేసుకొని ఇలా బాగా అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చింతపండు వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసుకొని 1 నిమిషం ఇలా వేగిన తర్వాత వంకాయ పచ్చిపులుసులోకి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. అంతే అండి, ఇది వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.